ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభంజనం సృష్టించింది. వన్ సైడ్ క్లీన్ స్వీప్ చేసుకొచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. హ్మ్. ప్రజలు అందరూ ఇలాగా వైసీపీ దుష్టపాలనని గంగలో కలిపేశారండి. ఇంకా పార్టీ భూస్థాపితం అయిపోయినట్టండి 90%. హ్మ్. ఇంకా ప్రతిపక్షం కూడా లేదండి. ప్రస్తుతానికి మిత్రపక్షంలో ఉండి జనసేన పార్టీ తరపు నుంచి మిత్రపక్షంలో ఉన్నామండి. ఇంకా రాబోయే రోజుల్లో మా పార్టీ ప్రతిపక్షం అవుతుందండి. అది. ఇంకా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదండి. మీ ఉండి నియోజకవర్గంలో త్రిబుల్ ఆర్ రఘురామకృష్ణరాజు పోటాపోటీగా అసలు లాస్ట్ మూమెంట్‌లో సీట్ తెప్పించుకొని కొంతమంది సాక్రిఫైస్ చేయడం వల్ల సీట్ దక్కింది. అసలు సీట్ వత్తదో లేదో అనుకున్నారు. కానీ ఇవాళ ఆయన 56,770 ఓట్ల మెజారిటీతో వన్ సైడ్‌గా నెగ్గించుకొచ్చాడు. ఉండి నియోజకవర్గంలో ఇంత మెజారిటీ కొట్టిన మనిషి ఈయనే మొట్టమొదటి మనిషి. పైగా ఇప్పుడు ఏమన్నారంటే ఈయనకి ఖచ్చితంగా స్పీకర్ వచ్చే అవకాశం ఉంటే మాత్రం జగన్ ఒక ఆట ఆడేసుకుంటాడు అనేటట్టు చెప్తున్నారు. మీరేమంటారు? ఉండి నియోజకవర్గం అనేది కంచుకోట అండి టీడీపీకి. అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. ఉండిలో అనేది ఏ రాజు గారు పోటీ చేసినా ఇక్కడ రాజులకి ఎక్కువ పోటీ చేసేది రాజులే అండి. ఎవరు పోటీ చేసినా ఇక్కడ ఉండిలో తెలుగుదేశం గెలుస్తుందండి. హ్మ్. అందులోని కూటమి తరపున ఆయన పోటీ చేశారండి. కూటమి అంటే సరికి ఇంకో వన్ సైడ్ అయిపోయిందండి. అందులోకి జగన్ పాలన ప్రజలు చూసి అలసిపోయారండి. ఇంత రాక్షసవంత పాలన ఎప్పుడు చూడలేదండి ఎవరి జీవితంలోని. ఈ పాలన చూసి అలసిపోయి జనాలు ఇంకా వన్ సైడ్ గా కూటమికి ఓటేస్తారండి. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు కాదండి, మన జగన్ కి ఆపోజిట్ ఇంకెవరుంటే వాళ్ళకి హ్మ్. వేస్తారు అంతే. ఇంకా జగన్ మనిషికి వేయకూడదు ఓటు, జగన్ ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఓటు వేయకూడదు అని జనం గట్టిగా నిర్ణయించుకున్నారండి. ఏంటి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటారు ప్రజల్లో? చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. మినిమం నాలెడ్జ్ తెలిసిన వాళ్ళందరికీ ఏంటంటే జగన్ సంక్షేమ పథకాల తప్ప రాష్ట్ర అభివృద్ధి లేదు, ఆ, ఎవరికి జాబులు లేవు, కంపెనీలు తీసుకురాలేదని అందరికీ తెలిసండి. ఈ సంక్షేమ పథకాలతో రాష్ట్రం ఎదరకెళ్దని అందరూ గమనించారండి. అందుకే సైలెంట్ గా ఓటేసారండి. ఎందుకంటే ముందు ఎదిరిస్తే దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. అందుకే జనం సైలెంట్ గా ఉన్నారు. సైలెంట్ గా ఉండి వాళ్ళ ఓటైన ఆయుధంతో నిరూపించారండి. గట్టిగా చెప్పారు అయితే. గట్టిగా అంటే సమాధానం ఈ చెప్పారు. 5 ఏళ్లలో ఎక్కడ చూసుకున్నా గానీ అవినీతి అరాచక పాలన రౌడీజం తప్పితే ఏమీ లేదంటారా? అభివృద్ధి పరంగా గానీ లేకపోతే ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయో లేకపోతే ఎవడైనా బాగుపడి రూపాయి సంపాదించుకున్నాడు ఆడికో దారి చూపించాడు అన్నట్టు ప్రభుత్వం తరపు నుంచి ఎంతో కొంత మేలు జరిగింది అన్నట్టు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మీకు చుట్టుపక్కల? ఇక్కడ మన రాష్ట్రంలో నన్నే కాదండి, చదువుకున్న వాళ్ళు ఎవరిని అడిగినా, మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరిని అడిగినా అభివృద్ధి అనేది శూన్యమండి. సంక్షేమ పథకాలను ఎందుకు ఇచ్చాడంటే ఓటు బ్యాంక్ అండి అది. ఓట్లు కొనుక్కున్నాడండి. ఒక అవతాతకి 3,000 ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాడండి. 40 సంవత్సరాలు డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కున్నాడండి. ఆ ఓట్లు మనడు పడతాయని అలా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాడండి, ఓట్లు కొనుక్కున్నాడు. కానీ వాళ్ళు కూడా మోసం చేశారండి. అందుకే ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడండి, అవతాత హృదయాలు ఏమైనా నేను డబ్బులు ఇచ్చాను, కృతజ్ఞత లేదేంటంటే అవతాతలకు కూడా తెలుసండి. నాకు డబ్బులు ఇస్తున్నా, నా మనకు జాబ్ లేదు, నా కొడుకు జాబ్ లేదు, నా కొడుకు అడుగుతున్నాడని వాళ్ళకి కూడా తెలిసిందండి. వాళ్ళ మనవలో కొడుకులు ఉంటారు కదండి, వివరించి చెప్పారండి. అంటే ప్రతి ఒక్కడు జగన్ పరిపాలన అర్థం చేసుకొని ఇంకోసారి జగన్ వస్తే వీళ్ళకి ఓపెన్ గా చెప్పాలంటే ఒంటిపై బట్టలు కూడా ఉండవు, మొత్తం తీసేసి తాకట్టు పెట్టి అమ్మేస్తారని చెప్పుకోవచ్చా అన్నట్టు అర్థమైందంటారు వాళ్ళకి? అంత క్లియర్ గా అర్థమైంది కాబట్టి అంత క్లియర్ గా ఓటేసారండి. అందుకే లేకపోతే 150 సీట్లు వచ్చినాయండి. ఇప్పుడు మినిమం డిపాజిట్లు అంటే ఒక 50 సీట్లు, ఒక 60 సీట్లు అని రావాలండి. మరి ఇంత దారుణంగా పడిపోయాడు. కారణం ఏంటండి? అతను చేసిన తప్పులన్నీ జనాలకు తెలిసండి. జనాలు ఏంటంటే సైలెంట్ గా ఉన్నారు. ఓటని ఆయుధంతో సమాధానం చెప్పారు అంతే. అది అంటే ఇంతకు ముందు 2019లో జగన్ వన్ సైడ్ గా గెలిపించినప్పుడు చాలా మంది ఏమన్నారంటే ఆంధ్ర ప్రజలు గొర్రెలు అని అన్నారు. ఖచ్చితంగా ఆ పేరు అయితే కాదని ఈసారి నిరూపించుకున్నారంటారా? ఎస్ సార్, నిరూపించుకున్నారు. అప్పుడు ఎందుకు వేసారంటే తండ్రి గారు చనిపోయారు, అంతకుముందు ఒక 60-70 సీట్లు అన్ని వచ్చినాయి. ఆయనకి ఒకసారి అధికారం ఇద్దాం, ఒకసారి ఒక ఛాన్స్ అనే నినాదంతో వచ్చాడు. పాదయాత్రలు చేశాడు. అవన్నీ ఆయన ప్లస్ అయినండి. అప్పుడు ప్లస్ అయ్యి వీళ్ళు కూడా విడివిడిగా పోటీ చేశారు, ఓట్లు చీలిపోనండి. దానివల్ల జగన్మోహన్ రెడ్డి వచ్చాడండి. ఒక్కసారి అతను వచ్చి అతని పాలన చూశాక జనాలు బెదిరిపోయారండి, భయభ్రాంతులకు గురయ్యారు. ఇంక ఇతనే కనుక కంటిన్యూ అయితే రాష్ట్రం ఇప్పుడు శ్రీలంక టైప్ తయారవద్దని తెలుసుకొని చాలా త్వరగా జగన్ కి స్వస్తి పలికారండి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నాన్నగారు చేసిన పరిపాలన కంటే చాలా మంచి పరిపాలన చేస్తాను, నాన్నగారిని మించి చేస్తాను అన్నాడు. ఎలా అనిపించింది నాన్నగారి పరిపాలన ఈయన పరిపాలన అంటే? మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారు? నాన్నగారు అంత మంచి పేరు తెచ్చుకొని అంత మంచి పథకాలు చేసి ఆయన చేస్తే ఆయన పేరంతా నాశనం చేశారండి. ఇప్పుడు ఈయన వల్ల ఆ నాన్నగారిని కూడా తిడుతున్నారండి, ఎంత ఎదవని ఎలా కన్నారని. అది ఓపెన్ గా చెప్పుకుంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలో అసలు మీకేమనిపించింది? ఎక్కడా కూడా అభివృద్ధి పరంగా ఎంత వరకు బాగుపడ్డారు? యువతకు ఉద్యోగాలు ఎంత వచ్చినాయి? ఎంత వరకు పరిశ్రమలు తీసుకొచ్చారంటే మీకు ఎంత వరకు తెలుసు? మీకు ఓ మాట చెప్పండి. పరిశ్రమలు పోనేయండి. కియా కంపెనీ ఇలాగ చాలా కంపెనీలు ఉన్న కంపెనీలు వెళ్ళిపోయాయండి, పారిపోయి మనోడు దౌర్జన్యానికి అండి. కంపెనీలు అంటే సొంతగా మందు కంపెనీలు తెచ్చాడండి, సొంత బ్రాండ్లు అండి. ఆ కంపెనీలు కూడా తెలియదు. అవి ఏంటంటే తాగుడు మంది అండి. అవి తాగేవేంటి భూము, ఆంధ్ర గోల్డ్,
ఇవి తీసుకొచ్చాడండి. అవి తప్ప ఇంకేమి తీసుకురాలేదండి. అది రాష్ట్రానికి అనేది ఉద్యోగ అవకాశాలు లేవండి, కంపెనీలు తీసుకురాలేదండి. నిరుద్యోగులు మొత్తం పెరిగిపోయారండి. అది ఏటా 2 లక్షల మంది వస్తున్నారండి బీటెక్ చదివిన వాళ్ళండి. 2 లక్షల మంది 5 సంవత్సరాలు అండి 10 లక్షల మంది వచ్చారు. జాబ్ లేవండి, ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారండి. అది ఇప్పుడు కూటమి అనేది ఇంత వన్ సైడ్ గా క్లీన్ స్వీప్ చేసింది, ఇంత వన్ సైడ్ ఓటింగ్, ఎవరు ఎప్పుడు కూడా గెలుస్తారు అని కొత్తగా దిగిన వాళ్ళు కూడా గెలుస్తారనే భయం మీద చాలా మంది పోటీ చేసిన కూటమిలో కూడా. కానీ ఏంటంటే వాళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడా చూడండి మెజారిటీతో వన్ సైడ్ గా 164 మంది 175 సీట్లకి వన్ సైడ్ క్లీన్ స్వీప్ కొట్టుకొచ్చారండి. దీని అంతటికి కారణం గేమ్ చేంజరు, కింగ్ మేకరు, లేకపోతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్న పవన్ కళ్యాణ్ కారణం అనేటట్టు చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? అవునండి, పవన్ కళ్యాణ్ కష్టపడి కూటమి కింద ఏర్పాటు చేశాడండి. లేకపోతే బీజేపీ తెలుగుదేశంతో కలదండి. అప్పుడున్న పరిస్థితులు బట్టి పవన్ కళ్యాణ్ తగ్గి బీజేపీ దగ్గరికి వెళ్ళి కూటమి ఒప్పించాడండి. మనం కూటమిగా వెళ్దాం, జగన్మోహన్ రెడ్డి ఓడిద్దాం, అధికారం సాధిద్దాం, అధికారం సాధించాక తర్వాత పవర్ షేరింగ్ మనం చూసుకుందాం, ముందు ఇలాంటి దరిద్రుడిని రాష్ట్రం నుంచి వదలగొట్టేద్దాం అనే ముందు ఆ ఒక్క ఉద్దేశంతో కూటమి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారి దగ్గరికి వెళ్ళి, అమిత్ షా దగ్గరికి వెళ్ళి, మోదీ గారి దగ్గరికి వెళ్ళి ఒప్పించాడండి కూటమికి. అది ఆయన త్యాగం వల్లే ఈ రోజు కూటమి అనేది బతికుంది, ప్రతి ఒక్కరు అధికారంలోకి వచ్చాడంటే కారణం అన్నట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసింది చాలా చిన్న త్యాగం కాదు, ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలన్న అన్నింటినీ ఆయన కాళ్ళ చుట్టూ తిప్పుకునేటట్టు చేశాడు అని అంటారు. నిజమేనంటారు అది? ఈ రోజు మనం చెప్పక్కర్లేదండి, స్వయాన మన ప్రధానమంత్రి, కాబోయే ప్రధానమంత్రి అండి, ఆయన చెప్పారండి నిన్న ఎన్డీఏ సభలో. నారా చంద్రబాబు నాయుడు చెప్పారండి ఎన్డీఏ సభలో. వాళ్ళే చెప్తారండి, పవన్ కాదు తుఫానే అండి, ఆయన లేకపోతే కూటమి అవదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి, గెలిచాడని చెప్పారండి. పవన్ వల్ల సాధ్యమైందని ఆయన క్లియర్ గా చెప్పారు, మనం చెప్పక్కర్లేదండి. పవన్ కళ్యాణ్ కూడా ఒక మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డిని వామనుడు బలి చక్రవర్తిని అధపాతాలను తొక్కేస్తానన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారండి. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్నాడు. ఈ రోజు ఖచ్చితంగా అదే జరిగిందంటారా? పవన్ కళ్యాణ్ కి ఇలా చెప్పడం కొత్త కాదండి. స్టార్టింగ్ లోనే కాంగ్రెస్ ని దేశ్ బచావో కాంగ్రెస్ హటావో అన్నారండి, అన్నట్టు అయ్యిందండి. తర్వాత మా టీడీపీతో వ్యతిరేకమై 2019లో తెలుగుదేశాన్ని కుంభస్థలం బద్దలు కొట్టేస్తా అన్నారండి. అదే రకంగా వ్యతిరేకంగా పోటీ చేసి టీడీపీ కూడా 2019లో 23 సీట్లకి పరిమితం అయిందండి. ఇప్పుడు ఆ జగన్ చేసే అరాచకాలకి జగన్ ని పాతాలను తొక్కేస్తానండి. ఇప్పుడు టీడీపీ బీజేపీని కూటమిగా ఏర్పరచుకొని జగన్ అతపాతాలను తొక్కేసాడండి. అది అంటే పవన్ కళ్యాణ్ ఏదైనా అన్నాడు అంటే చేసి చూపెడతాడంటారా? ఎందుకంటే ఏ ప్రభుత్వం నేను కోల్దోయాలంటే కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్ వల్ల అవుతాడంటారా? అవునండి, పవన్ కళ్యాణ్ వాళ్ళది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిస్వార్థ నాయకుడు అండి, డబ్బు కోసం ఆశించేవాడు కాదండి. అలా నిస్వార్థంగా పనిచేసేవాడికి ఎప్పుడైనా అనుకుని జరుగుద్దండి. ఆయన కృషి పట్టుదల అలాంటిదండి. అది ఇప్పుడు మీరు చెప్పారు కదా 3 ఎగ్జాంపుల్. 2000 సుమారుగా 14లో కాంగ్రెస్ అన్నారు, తర్వాత 2019లో టీడీపీ అన్నారు, ఇప్పుడు వైసీపీ అన్నారు. ఈ 3 ఎగ్జాంపుల్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ తక్కువలో తక్కువ ఇప్పుడు మన రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లెక్కల ప్రకారం దాదాపుగా ఒక 70 నుంచి 90 సీట్ల వరకు కేవలం 5,000 మెజారిటీ 10,000 మెజారిటీ లోపు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారట. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ పనిచేయడం వల్లే వీళ్ళందరూ ఓడిపోయే అవకాశాలు 100% ఉన్నాయన్నట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పిన 3 ఎగ్జాంపుల్ దానికి కారణం అవుతున్నాయి అంటారా? అవునండి, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కింగ్ మేకరే అండి. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడండి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు మాకు ప్రతిపక్షం లేదండి, మిత్రపక్షం ఇప్పుడు మనం జనసేనలో ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ మేమే ప్రతిపక్షం అవుతామండి. ఇంకా వైసీపీ అనేది భూస్థాపితం అయిపోయింది కదండి. ఇంకా నెక్స్ట్ రాబోయే 2029లో కానీ 34లో కానీ ఆ ఎన్నికల్లో మేమే సీఎం అండి. అది ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అందని ఇల్లు లేదు, సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు, ప్రతి అవ్వకి తాతకి అక్కకి బిడ్డకి మా చెల్లికి ప్రతి ఒక్కరికి డబ్బులు వేసాను అన్నాడు. మరి వాళ్ళందరూ డబ్బులు వేసానంటే మరి ఏం చేశారంటారు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని? డబ్బులు వేసాడండి, 5 రూపాయలు అమ్మకిస్తే తండ్రి దగ్గర నుంచి 10 రూపాయలు లాగాడండి. ఎలాగంటారు? రోడ్లు వేయని ఇప్పుడు ఒక ఇంట్లో తాగుబోతు తండ్రి ఉన్నాడు అనుకోండి, అక్కడ అమ్మకి 15,000 ఇస్తున్నాడు నెలకి. ఇక్కడ ఎంత అవుతున్నాడు తండ్రి దగ్గర? 60,000 అవుతున్నాడండి. 120 రూపాయలు ఉన్న చేస్తాను ఎంత పెంచాడండి? 200 రూపాయలు చేశాడండి. ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాడండి. వాళ్ళకి రోడ్ల మీద రోడ్లు నాణ్యత లేవండి, ఆటో వేసుకెళ్తారండి, అది గోతుల్లో పడద్ది, వాళ్ళకి జోకర్లు పోతాయి, టైర్లు పోతాయి, ప్యాచీలు ఆడతాయి, ఎంత రిపేర్ అవుద్దండి? ఎంత రవాణా వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందండి. అది అంటే 5 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గానీ, లేకపోతే ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ గానీ, మెడికల్ గానీ, ఫార్మా ఇండస్ట్రీస్ గానీ గ్రోత్ అంటే అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏమీ లేదంటారా? అభివృద్ధి పరంగా అయితే మీరు ఎన్నిసార్లు అడిగినా చెప్తున్నానండి, గంటపదంగా చెప్పగలనండి. శూన్యం అండి అభివృద్ధి పరంగా. అభివృద్ధి పరంగా శూన్యం. మరి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయిపోయాడు కదా, మరి ఆయన భవిష్యత్తు ఏంటంటారు? ఇప్పుడు ఇంకా ఆయన భవిష్యత్తు కష్టం అండి. ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికలు ఇంకొక 2 సంవత్సరాలు, మీరు 1 సంవత్సరం చూడండి,
ఆ ఒక సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా ఎమ్మెల్యేలు ఎవరు ఆ పార్టీలో కొనసాగరండి. మొత్తం మన జనసేన గేట్లు తెరవాలి గానీ, టీడీపీ గేట్లు తెరవాలి గానీ పార్టీలోకి మారిపోతారు, అన్ని దూకేస్తారండి. ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా కొత్త వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి పేరు తప్పితే ఇంకా మిగతా మిగిలిన 9 మంది కూడా అందరూ కొత్త వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి. వాళ్ళు అందులో 6 కొత్తగా వచ్చిన వాళ్ళు, 4 పాత వాళ్ళు అయినా సరే వాళ్ళు ఎక్కడ కూడా పలానా ఎమ్మెల్యే అని కూడా ఎవరికి తెలియనట్టు ఉండేవాళ్ళు. అది మరి వీళ్ళు కూడా పదవులు మారిపోతే మరి జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి తప్పితే పార్టీలు ఎవరు లేనట్టేనా? ఇంకా వాళ్ళు ముగ్గురే ఉంటారండి, ఇంకెవరు ఉంటారండి. తేడా అవుతే సజ్జల రామకృష్ణ కూడా ఉండడండి. అది ఆ పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉంటారండి. ఇంకా ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా ఓడిపోవడానికి, ఎంత దారుణంగా పతనం అయిపోవడానికి అసలు మీరు అనుకునే కారణం ఏంటి? అభివృద్ధి లేకపోవడం అండి, చేసే అరాచకాలండి, రౌడీయిజం అండి, ఎదిరిస్తే కేసులు పెట్టడం అండి. మరి 200 మంది సలహాదారులు ఉన్నారు, ఒక్కొక్కరికి 3-4 లక్షల జీతం ప్రభుత్వ సలహాదారుల కింద సజ్జల రామకృష్ణారెడ్డి గాని ఇంకా చాలా మంది 200 మంది సలహాదారులు ఉన్నారని చెప్పి ప్రభుత్వంలో చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళందరూ ఇచ్చిన సలహాలు ఏమైనా, వీళ్ళందరూ ఇచ్చిన సూచనలు ఏమైనా, ఎటువైపు వెళ్ళింది రాష్ట్రం అనేది? వాళ్ళ సలహాలు ఇచ్చారండి, ఆ సలహాలు మనోడు పాటించబట్టే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం తడుపు తినుందండి. దానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు అనుభవిస్తున్నారండి అందరూ. అంటే జగన్ కి నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేదంటారా? జగన్ నిర్ణయాలు తీసుకుంటా, ఆయన నిర్ణయం తీసుకుంటే ఆయనకు రాదండి, ఆయన తెలియదండి, రాష్ట్రం ఎలా ఉన్నప్పుడు తెలియదండి. అందుకే అంతమంది సలహాదారులు పెట్టుకున్నాడు. ఇప్పుడు దాకా మీరు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా చూసారా అంతమంది సలహాదారులు పెట్టుకోవడం? ఇప్పుడు వరకు ఏ ముఖ్యమంత్రి కూడా అంతమంది సలహాదారులు పెట్టుకోలేదు. ఈవెన్ ఓపెన్ గా చెప్పాలంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా పక్కన పేపర్ చదివిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదండి. అతను ప్రెస్ మీట్ ఇప్పుడు గెలిచి 5 సంవత్సరాలు ఉందండి. ఏనాడైనా ప్రెస్ మీట్ పెట్టి ఒక 10 నిమిషాలు మాట్లాడండి. ఎప్పుడు చూసినా పేపర్ పెట్టుకొస్తాడు, కింద చూసేలాగా ఇలా మాట్లాడతాడండి. ఎప్పుడైనా డైరెక్టర్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడగలరా? ఒక డిబేట్ కి వెళ్ళాడా? ఎప్పుడు వెళ్ళండి చెప్పండి, ఒక్కసారి వెళ్ళాడా? మీరు చూపించగలరా? మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచి వన్ సైడ్ గా 70,354 ఓట్ల మెజారిటీతో వన్ సైడ్ విన్నింగ్ కొట్టాడండి. అది కాకుండా కూటమి అభ్యర్థులందరినీ గెలిపించాడు. మరి అప్పుడు ఆయనకి గేమ్ చేంజర్ అన్నట్టు పేరు పెడతారండి. అంటే రాష్ట్ర రాజకీయాలందరినీ కాలు కింద తొక్కి నలుపుతున్నాడు అన్నట్టు చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? ఆ స్థాయికి పవన్ కళ్యాణ్ అర్హుడండి. అది ఎప్పుడో చేయాలండి. ఇప్పుడు కొద్దిగా టైం పట్టింది, ఏదైనా జరగడానికి టైం పడుతుంది కానీ అలా టైం పట్టింది. ఇప్పుడు 2024కి గేమ్ చేంజర్ అయ్యండి. ఇంకా రాబోయే రోజుల్లో మనం సీఎం గా కూడా చూడొచ్చండి జనసేన అధినేతని. అది అంటే పవన్ కళ్యాణ్ ని అసలు నీకు రాజకీయాల చేత కాదు, నువ్వు వేస్ట్, నీతి నిజాయితీ రాజకీయాలు ఇవన్నీ వేస్ట్, నువ్వు అసెంబ్లీ గేట్ కూడా తాకలేవన్నాడు. మరి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? గేట్ ని తన్నుకుంటూ పోయాడండి. గేట్లే ఉండవండి. ఇంకా పవన్ కళ్యాణ్ ఒకసారి ఎంట్రన్స్ అయ్యాక గేట్లు కూడా ఉండవండి. అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాకోసం అసెంబ్లీ ఎదురు చూస్తుందా అనొచ్చా? అసెంబ్లీ కదండి, కోట్ల మంది తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఎదురు చూస్తున్నారండి. ఇప్పుడు ఫైనల్ గా ఒక మాట, ఎన్నో ఏళ్ల నుంచి 10 ఏళ్ళ, దాదాపు 15 ఏళ్ల ప్రయాణం అండి. అందులో 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో యాక్టివ్ పొలిటీషియన్ కింద ఉన్నాడు పవన్ కళ్యాణ్. కానీ 10 ఏళ్ల నుంచి వార్డు మెంబరే గానీ, పంచాయతీ ప్రెసిడెంట్ గానీ, కనీసం ఒక ఎమ్మెల్సీ గానీ ఏ పదవి లేదు. కానీ నీతి నిజాయితీతో రాజకీయాలు తీసుకొచ్చి ఎంతో మంది చేత తిట్లు తిన్నాడండి. కానీ ఈ రోజు అవన్నీ కూడా వన్ సైడ్ గా తిరగరాశాడు అనొచ్చా? రాశాడండి. నీతి నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా విజయం వరిస్తుందని పవన్ కళ్యాణ్ చూసి మనం నేర్చుకోవచ్చండి. అది ఆయన కృషి పట్టుదలకి, ఆయన నీతి నిజాయితీకి విజయం వస్తే ఎలా ఉంటుందో, ఏ రేంజ్ లో ఉంటుందో పవన్ కళ్యాణ్ చేసి చూపించాడండి, నిరూపించాడండి. అది ఫైనల్ గా ఒక మాట, ఈ ఆంధ్ర రాష్ట్ర కూటమి అనేది ఇంత వన్ సైడ్ గా లెక్కడానికి, మీ పిఠాపుర పవన్ కళ్యాణ్ కూడా ఇంత మంచి మెజార్టీతో లెక్కడానికి మీరేనా రాష్ట్ర ప్రజలకు ఏమైనా చెప్పాలనుకున్నారా? రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలనుకున్నాను. శుభ్రంగా 2 సంవత్సరాలు వీళ్ళకి టైం ఇస్తే రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేసి చూపిస్తారో, ఇంతకు ముందు ఎంత దాష్టికంగా జరిగిందో ఇప్పుడు ఎంత అభివృద్ధిలో ఉందో చేసి చూపిస్తారని నేను రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నానండి.